టీడీపీ వైసీపీ మధ్య క్రెడిట్ చోరీ అంశంలో విమర్శల పర్వం మరింత పెరిగింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఇదే అంశంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ అండ్ కో లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ్ కో ఎందుకు ప్రత్యేక రైల్వే జోన్ను సాధించలేకపోయారని ప్రశ్నించారు. ఇదే అంశంపై మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఓకే పార్వతి, టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న చందంగా వీరిద్దరి మధ్య క్రెడిట్ చోరీ అంశం అయితే తీవ్ర విమర్శలకు దారితీస్తూనే ఉంది. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ అనుకో లేనిపోయిన విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో తమ ప్రభుత్వం సాధించిన ఘనత ఇదని చెప్పినైతే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 2019 నుంచి 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ్ కో ఎందుకు ప్రత్యేక రైల్వే జోన్ సాధించలేకపోయారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రైల్వే జోన్ సాధించుకున్నామని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఇదే విషయంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా సంతోషమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడం కూడా శుభపరిణామం అని హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతోనే ప్రత్యేక రైల్వే జోన్ సాధించుకున్నామని మరోసారి పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంటూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పని అయితే స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ తాము ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఇది తమదే అంటూ వైసీపీ ముందుకొచ్చి క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు పల్లా శ్రీనివాసరావు. కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని అయితే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు. పార్వతి.